షుగర్ ఉన్న వాళ్ళ ఇంట్లో తప్పకుండా షుగర్ మిషన్ అనేది ఉండాలి. ఈ షుగర్ మిషన్ అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. షుగర్ మిషన్ అయితే తప్పకుండా మీ ఇంట్లో ఉండాలి. ఎందుకో చెప్తా వినండి. ఒకవేళ మీరు సరిగ్గా తినకపోయినా, లేకపోతే మీకు కొంచెం డోస్ ఎక్కువైనప్పుడు ఈ షుగర్ లో అవుతుంది గదా! అది స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీకు లక్షణాలు ఉన్నప్పుడు మీరు షుగర్ చెక్ చేస్తుంటే ఏంటి మీకు షుగర్ తక్కువ ఉందని తెలుస్తుంది గదా! సో, అప్పుడు మీరు ఏదైనా షుగరీ ఐటెమ్ తీసుకున్నప్పుడు షుగర్ అనేది నార్మల్ అవుతుంది. దెన్ మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంటే మీకు షుగర్ ఎంత లో అయిందో తెలవదంటే బాగా ఎక్కువ లో అయినప్పుడు ఏంటి అన్‌కాన్షియస్ కూడా అయితారు. అండ్ చాలా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే మీ షుగర్ పెరిగినప్పుడు మీకు యూరిన్ ఎక్కువగా రావడం, లేకపోతే నీరసంగా ఉండడం, లేకపోతే ఎక్కువ దాహం వేయడం ఇలాంటివి ఉంటాయి గదా! ఆ టైంలో మీరు షుగర్ చెక్ చేసుకుంటే ఏంటి మీ షుగర్ ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. మీరు డాక్టర్‌ని వెళ్లి కలవచ్చు. లేదు అంటే మీరు అలానే డిలే చేస్తే ఇంకా డాక్టర్‌ని కలవడానికి ఇంకో 5, 10 రోజులు ఉంది. అప్పుడు పోయి చూపెట్టుకుంటా అని డిలే చేస్తే ఏమవుతుంది? కాంప్లికేషన్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇమ్మీడియేట్‌గా మీరు షుగర్ చెక్ చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో అయిపోయినంక డైరెక్ట్ పోయి షుగర్ మెషిన్ తీసుకోండి. ఒకవేళ ఇంట్లో లేకపోతే. ఎందుకంటే ఈ ఇన్సులిన్ వాడే వాళ్ళలో షుగర్ ఒకటేసారి ఎక్కువగా స్పైక్ అవ్వడం, లేకపోతే షుగర్ డౌన్ అవ్వడం. ఎగ్జాంపుల్ ఒక్కసారి డోస్ స్కిప్ అయితే షుగర్ ఒకటేసారి షూట్ అప్ అవ్వడం. లేదంటే సరిగ్గా తినకపోతే అండ్ ఇన్సులిన్ వేసుకుంటే ఒకటేసారి డౌన్ అవ్వడం. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. సో, అలాంటప్పుడు తప్పకుండా షుగర్ మెషిన్ అనేది ఉండాలి. చాలా సార్లు ఈవెన్ లైఫ్ సేవింగ్ లెక్క గూడా హెల్ప్ చేస్తుంది ఈ షుగర్ మెషిన్ అనేది. అందుకోసమే ఒక షుగర్ మెషిన్ కొనుక్కోండి. ఇంట్లో ఉంచుకోండి. ఏమన్నా సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు షుగర్ చెక్ చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. అర్థమైంది గదా! థాంక్ యూ.